హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ధనధన్ ఫ్యామిలీ. ఈరోజు మన రెసిపీ టమాటా నిల్వ పచ్చడి. ఎండాకాలం వచ్చేసింది కదండి. ఈ పచ్చడి ఎండాకాలమే కాదు, ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా పెట్టుకోవచ్చు. ఎండబెట్టే పని లేదు. ఇంకా టమాటాలు ఉడకబెట్టుకోకుండా 2 రోజులు 3 రోజులు ఊరబెట్టుకోకుండా ఒక్క 24 గంటల్లోని ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ పచ్చడి వచ్చేసి మనకి దోశల్లోకి, ఇడ్లీలోకి కాకుండా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇది కొలతల ప్రకారమే చెప్తాను. మనకి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొత్త పచ్చడిలాగే ఉంటుంది, బయట కూడా ఉంచుకోవచ్చు. ఈ పచ్చడి ప్రాసెస్ చూసే ముందు కొత్త వాళ్ళు కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టమాటాలు 1 కేజీ తీసుకున్నాను. కేజీ టమాటాలకి ఎంత చింతపండు, ఎంత కారం, ఉప్పు పట్టిద్దో అన్నీ కొలతల ప్రకారమే చెప్తాను. ఇప్పుడు టమాటాలు వచ్చేసి పండు టమాటాలు కాకుండా ఇలాగ దోరగా ఇలాగ ఉండాలి ఫ్రెండ్స్. ఇలాగున్న టమాటాలని ఒకసారి ఎక్కువసేపు నీళ్ళలో ఉంచకుండా అలా వేసి ఇలా తీసేసుకోవాలి. టమాటాలని వేసుకొని తడి అనేది లేకుండా డ్రై అయిపోవాలి బాగా. టమాటా మొత్తం తడి లేకుండా చూసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి. అన్ని టమాటాలు మరీ పండు టమాటాలు తీసుకోవచ్చు, అలా అని పచ్చి మట్టికి అసలు తీసుకోవద్దు. దోర టమాటాలు అయితే మనకి బాగుంటుంది పచ్చడికి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలకు వచ్చేసి 150 గ్రాముల చింతపండు వేసుకోవాలి. కేజీ టమాటాకి 150 గ్రాముల చింతపండు. దీనిలో పుల్లలు, గింజలు, పెక్కు ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకున్న చింతపండుని మనం ఈ టమాటా ముక్కల్లో వేసుకుందాము. ఇది టమాటాల్లోనే మన చింతపండు కూడా వేసుకొని ఊరబెట్టుకోవాలి. ఇది ఇంకా ఎండబెట్టే పని ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఇలాగ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు కేజీ టమాటాలకి అరషోడు ఉప్పు వేస్తున్నాను. టీ గ్లాస్, మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కాబట్టి ఆ గ్లాస్తో 2 గ్లాసులు, టీ గిద్ది గ్లాసులు అంటారు కదా, దాంతో 2 గ్లాసులు ఉప్పు వేసుకుంటున్నాను. మీకు కొలతల ప్రకారం కాబట్టి నీకు ఎలా చూపిస్తున్నాను. నాకు ఆ గ్లాస్తోనే నాకు అరషోడు పట్టిద్దండి. అరషోడు ఉప్పు అంటాము. కేజీకి అరషోడు ఉప్పు పట్టిద్ది, 2 గిద్దలు ఉప్పు అదంతా చింతపండుకి టమాటాకి పట్టించేసి ఇలాగ మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మీకు జాడీ ఉందనుకోండి, జాడీల్లో స్టోర్ చేసుకోండి. లేకపోతే ఇలాగ ప్లాస్టిక్ది ఏదన్నా డబ్బాలో పెట్టుకోవాలి. స్టీల్ దాంట్లో ఉంచుకుంటే మనకి స్టీల్ అంతా పాడైపోయిద్దండి. ఉప్పు, చింతపండు వేసాం కదా, ఆ పులుపుకి మనకి ఆ స్టీల్ది అంతా పాడైపోయిద్ది. అందుకే ఇదివరకు రోజుల్లో అంటే జాడీలు ఉండేవి, ఇప్పుడంటే జాడీలు ఉండట్లేదండి, ప్లాస్టిక్ వాటిల్లోనే వేసుకుంటున్నారు కదా. అందుకే ఇంకా నా దగ్గర ప్లాస్టిక్ డబ్బా ఉంటే దాంట్లోనే వేసుకొని ఒకసారి ఇలాగ అదుముకొని దీనికి అదిమి పెట్టేసుకొని అది పెట్టేసుకుందాము. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇది కదిలించుకోకుండా మరుసటి రోజు దాకా దీన్ని అసలు కదిలించుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇది తర్వాత రోజు అండి. ముందు రోజు ఉదయం 10 గంటలకి నేను కోసి పెట్టాను. తర్వాత రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఈ పచ్చడిని అయితే తీసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి చింతపండు చూసారే బాగా నానిపోయింది, టమాటా కూడా బాగా మెత్తబడింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసుకుందాము. రుబ్బేసుకోవటమే పచ్చడి. ఇంకా గ్రైండర్లో తడి లేకుండా చూసుకొని ఈ టమాటా, చింతపండు మొత్తం కలిపి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి మీరు మిక్సీలో అన్నా వేసుకొని ఒక తిప్పుకొనైనా వేసుకోవచ్చు. ఇలా గ్రైండర్లో వేసే టమాటా ముక్కలు పట్టేస్తాయి కాబట్టి కొంచెం తిరగడానికి అది నలిగేదాకా కొంచెం టైం పట్టిద్ది. ఇప్పుడు ఈ మొన్నది మొత్తం వేసేసాను. ఇప్పుడు టమాటా అంతా మనకి చింతపండు, టమాటా బాగా మెత్తగా నలిగించుకోవాలి, రుబ్బుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 5 వెల్లుల్లి రెక్కపాయలు తీసుకుంటున్నాను. పొట్టు తీసేసి ఇలా పెట్టుకున్నాను. దీన్ని మిక్సీలో వేసుకొని ఒక తిప్పుకోవాలి. మిక్సీలో డైరెక్ట్గా వేస్తే పడదు, అదే అడ్డం పడిద్ది కాబట్టి గ్రైండర్లో. ఇది వచ్చేసి 50 గ్రాముల మెంతులు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను. కేజీ టమాటాలకి అరషోడు ఉప్పుకి అరషోడు కారం, 150 గ్రాముల చింతపండు, 50 గ్రాముల మెంతిపిండి వేసుకోవాలి. ఒక 5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అదే 50 గ్రాములైనా 100 గ్రాములైనా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఎలాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను టమాటా, చింతపండు,
ఓట ఉంది కదండి ఆ గ్రైండర్లో వేయంగా నాకు ఈ ఓట మిగిలింది. దీంట్లోకి వచ్చేసి కారం కలిపేస్తున్నాను. కారం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొన్ని టమాటాలు ఏంటంటే బాగా వాటర్ అది వచ్చిద్దండి పులుసు, కొన్నిటికి మామూలుగా వచ్చింది. నాకైతే మామూలుగానే వచ్చింది, ఎక్కువగా ఏం రాలేదు నాకు. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది, చూసి వేసుకోండి. ఇదిగోండి టమాటాలు అయితే మనకి చింతపండు బాగా మెత్తగా మెదిగిందండి. ఇప్పుడు కారం కలిపాం కదా మనం పులుసులో, ఈ పులుసులో కారం కలిపంగా అది వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మెదగనివ్వాలి గ్రైండర్లో. ఇలా బాగా మెత్తగా మెదిగిన తర్వాత ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మెంతిపిండి, దీనికి ఆవపిండితో పని లేదండి, మెంతిపిండి వేసుకోవాలి. 150 గ్రాముల మెంతిపిండి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు బాగా మెదగనిచ్చి ఇంకా మనం ఒక గిన్నెలోకి అంతా తోడేసుకుందాం. ఈ పచ్చడి మొత్తం పెట్టేసుకుందాం. ఇదిగోండి నాకు కేజీకి వచ్చేసి ఇంత పచ్చడి అయింది. ఇది ఒకరోజు బాగా ఊరనిచ్చి పచ్చడి తర్వాత పోపు పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతే మొత్తం పెట్టుకోవచ్చు, నేనైతే అలా పెట్టుకోనండి. నాకు అవసరమైనంత వరకే తీసుకొని నేను పోపు అయితే వేసుకుంటాను. ఇప్పుడు పోపు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి. ఆయిల్ ఉంటేనే పచ్చడిలో చాలా బాగుంటుంది. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు అదొక స్పూన్, ఇదో స్పూను, ఆవాలు ఒక స్పూన్ వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకున్నాను. 2-3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకున్నాను. ఇది పోపు మాడకుండా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. మనకు పోపులో జీలకర్ర వేసుకుంటే కమ్మట వాసన, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రుబ్బుకున్న పచ్చడి ఉంది కదా, ఇది ఒకరోజు ఊరిన తర్వాత ఒక 2-3 గంటలు వేసుకోవాలి ఆయిల్లోనే. ఆ పోపులోనే వేసుకొని ఆ పచ్చడికి పట్టించేయాలి ఆ పోపు అంతా. కావాలనుకుంటే మొత్తం అయినా వేసుకోవచ్చండి తాలింపు. నేనైతే ఎప్పుడు పచ్చళ్ళు పెట్టుకున్నా కొంచెం కొంచెం వేసుకుంటాను. ఈ పచ్చడి వచ్చేసి మనకి ఇడ్లీ, దోశలోకి చాలా బాగుంటుంది. వేడివేడిగా అన్నం పెట్టుకొని ఇలాగా నెయ్యి కూడా పచ్చడి వేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. కొలతల ప్రకారం మీకు చెప్పాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి టమాటాలు ఉన్నప్పుడు, ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు, త్వరగా చేసుకోవాలంటే 24 గంటల్లో ఇలా పచ్చడి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.